సమావేశ ఉద్దేశాన్ని స్కైబాబా వసంత రవీందర్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు ఇక్కడ రకరకాలైనటువంటి ఆలోచనలతోటి వచ్చినటువంటి మిత్రులందరూ ఉన్నారు. ఈ 11 ఏళ్లలో తెలంగాణ ఐడెంటిటీ ఎట్లా రక్షించబడిందా, రక్షించబడలేదా, ఆ ఐడెంటిటీని కోల్పోయే దశలో ఉన్నదా, వీటన్నిటిని గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇటువంటి నేపథ్యాన్ని మనం బొంబాయిలో కనుక చూసినట్లయితే, బొంబాయి మహారాష్ట్ర గుజరాత్గా మహారాష్ట్రగా ఏర్పడ్డప్పుడు బొంబాయి మీద ఉత్తర భారతదేశ ఆధిపత్యం, మిగతా ప్రాంతాల ఆధిపత్యం, అట్లాగే తమిళుల ఆధిపత్యం కొనసాగుతూ ఉన్నప్పుడు ముంబైకర్ అనే నినాదంతో అక్కడ బాల్ ఠాక్రే శివసేన అనే పార్టీని ముందు ఒక వేదికని ప్రారంభించి, తర్వాత అది పార్టీగా రూపొందింది. తర్వాత అది మతతత్వాన్ని అద్దుకుంది. మతతత్వాన్ని అంశాన్ని తీసేస్తే దాంట్లో నుంచి స్వీకరించాల్సిన అంశం ఏంటంటే ముంబైకర్ అనే నినాదంతో ఆ ముంబై అస్తిత్వాన్ని కాపాడడానికి ఆ పార్టీ ఏర్పడి ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ కూడా అది మొత్తం దేశానికి ఆర్థిక రాజధానిగా ఉండి అనేక రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ ముంబై ఐడెంటిటీని కాపాడడంలో అది ఆ శివసేన చాలా పాత్ర పోషించింది. అందుకనే ఇవాళ అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా సరే బాల్ ఠాక్రే అంటే అక్కడ చాలా గౌరవిస్తారు. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే పార్టీ కానీ, అక్కడ ఏ ప్రజలైనా కూడా ఎందుకు గౌరవిస్తారంటే ఆ ముంబై ఐడెంటిటీ నిలబెట్టడంలో వాళ్ళు చేసినటువంటి కృషి. అట్లా మనం చూసినప్పుడు, తెలంగాణని చూసినప్పుడు ఈ 10 ఏళ్లలో, ఈ 11 ఏళ్లలో మనం ఏ లక్ష్యాల కోసం అయితే సాధించుకున్నామో ఆ లక్ష్యాలు, చాలా లక్ష్యాలు పూర్తి కాలేదు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మన వసంత రవీందర్ చెప్పింది. ఉదాహరణకు ఒకటి తీసుకుంటే, విద్యారంగానికి తీసుకుంటే, తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని కట్టడి చేసి తెలంగాణలో అనేక విద్యా సంస్థల్ని స్థాపించింది. అవి జూనియర్ కాలేజీలు కానీ, హై స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ. ఆ కాలేజీలన్నీ కూడా, ఆ స్కూల్స్ అన్నీ కూడా మూతపడేటటువంటి పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. అంటే అవాళ హైదరాబాద్కే పరిమితమైనటువంటి నారాయణ, శ్రీ చైతన్య సంస్థలు ఇవాళ జిల్లాకు, తాలూకాలకు, మండల కేంద్రాలకు కూడా పోయింది. వాళ్ళ పేరుతోటి మండల కేంద్రాల్లో కూడా శ్రీ చైతన్య స్కూల్స్, జిల్లా కేంద్రాల్లో వాళ్ళ అనేకమైనటువంటి వాళ్ళ జూనియర్ కాలేజెస్, వాళ్ళ ఐఐటి సెంటర్స్, వాళ్ళ ఐఏఎస్ సెంటర్స్, అంటే 1914 కంటే ఇంకా ఎక్కువగా అది విస్తృతించింది. అంటే ఒక్క విద్యారంగంలోనే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఇక్కడ అవాళ ఆ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులందరూ కూడా తెలంగాణ వస్తే మా విద్యా సంస్థలు తెలంగాణ వాళ్ళ అయినటువంటి విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతాయి, ఇక్కడి విద్యావంతులతోటి ఇక్కడి విద్యార్థులకు విద్యను అందించవచ్చు, ఆ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు. వాళ్ళ ఒక తెలంగాణ నుంచి ఏర్పడినటువంటి ఒక కాలేజీ, ఒక స్కూల్ కంటే కూడా ఆ విద్యా సంస్థల్లో విపరీతమైనటువంటి ఫీజులు, లక్షలు, సంవత్సరానికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. ఈ పైసలన్నీ కూడా తెలంగాణ నుంచి వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయి. అంటే ఒక విద్యారంగం చూసుకుంటేనే అట్లా ఉన్నప్పుడు మిగతా అన్ని రంగాల్లో కూడా మనకు చాలా రంగాల గురించి డేటా తెలియదు. ఆ డేటాని అధ్యయనం చేయాల్సి ఉంది. అది కాంట్రాక్ట్ రంగం కావచ్చు, భాషా సాహిత్యం అంటే అందరికీ మనకు తెలుస్తున్నటువంటి విషయం, మిగతా అన్ని రంగాల్లో కూడా. అందువల్ల మనం ఈ తెలంగాణ ఐడెంటిటీని కాపాడుకోవడానికి, తెలంగాణ వనరులు తెలంగాణకే చెందే విధంగా మనం కాపాడుకోవడానికి, దీనికోసం ఒక తెలంగాణ పరిరక్షణ వేదికను, అంటే ఒక ప్రెషర్ గ్రూప్, అది పార్టీ రూపంలో ఉండొచ్చా, సంస్థ రూపంలో ఉండొచ్చా, పౌరవేదిక రూపంలో ఉండవచ్చా, అదంతా కూడా మనం మన చర్చలో తేల్చుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి తెలంగాణ హక్కుల పరిరక్షణ కమిటీ, లేదా తెలంగాణ ఐడెంటిటీ పరిరక్షణ కమిటీ, లేదా తెలంగాణ పరిరక్షణ కమిటీ, అట్లాంటి
ఒక వేదికని మనం ఏర్పరచుకున్నట్లయితే ఎప్పుడు ఎక్కడ ఏ అన్యాయం ఇప్పుడు సంక్షేటి వాళ్ళని ఒక వాట్సాప్లో పెట్టాడు. అంటే సర్వీస్ కమిషన్లో ఒక ఆంధ్ర వ్యక్తికి చెందినటువంటి వాడు మెంబర్ అయ్యాడు. అంటే ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అట్లా అన్ని రంగాలకు సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మనకు తెలిసినటువంటివి ఏ రంగంలో ఎట్లా తెలంగాణ ఐడెంటిటీ కోల్పోతూ ఉంది, తెలంగాణ నష్టపోతూ ఉంది, వాటిని గురించి చాలా క్లుప్తంగా చెప్పిన విషయం చెప్పకుండా అందరూ మాట్లాడవలసిందిగా నేను తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అభిప్రాయాలన్నీ మనం మాట్లాడుకున్న తర్వాత ఏమి చేద్దాము అనేది ఫైనల్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం.